మీరు ఇంకా గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపులు వెత్తిదరో అదేనను. ఎన్ని గంపులు ఎత్తారో అది కూడా మీకు జ్ఞాపకం లేదా అన్నాడు మళ్ళీ ఇక్కడ. అంటే కుమారుని మీద విశ్వాసం పెడుతున్నామయ్యా మేము, కుమారుని అంగీకరిస్తున్నామయ్యా మేము, కుమారుతోనే మేము జీవిస్తున్నామయ్యా నువ్వు అన్నప్పుడు మరి ఇక్కడ ఆయన ఆ మాట ఎందుకు అంటున్నాడు? హల్లెలూయా. మాకు జీవం ఉన్నదయ్యా, నిత్య జీవం ఉన్నది అని నువ్వు అన్నప్పుడు మరి ఇక్కడ క్రీస్తు ఎందుకు ఈ మాట అంటున్నాడు? మీరు ఇంకనూ గ్రహింపలేదా కుమారుణ్ణి? హల్లెలూయా. 5 రొట్టెలు 5,000 మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపులు వెత్తారు నువ్వు గ్రహింపలేదా? 7 రొట్టెలు 4,000 మందికి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపులు వెత్తారో అదేనా మీకు జ్ఞాపకం లేదా? ఎందుకు ఈ విధంగా చెప్తారని అక్కడ ఆయన సూటిగా అడుగుతున్నాడు అక్కడ అపోస్తలుడు. అంటే వాళ్ళు గ్రహింపలేకపోతున్నారు కుమారుణ్ణి. ఈరోజు వాళ్ళ యొక్క బేజం ద్వారా వచ్చిన వారిని నువ్వు కూడా ఎటువంటి పరిస్థితులు ఉంటావో జాగ్రత్త సుమి అంటున్నాడు ప్రవక్త. గ్రహించాలయన్ని. ఆమె హల్లెలూయా. నువ్వు తింటున్న ఆహారంలో ప్రతిదాన్ని చెక్ చేస్తూ ఉంటావు. అన్నంలో పురుగును కానీ, రాయిని కానీ, ఇంకా ఏదైనా వెంట్రుకను కానీ ఏదో ఒకటి ఉంటది కదా. హల్లెలూయా. అంటే గ్రహిస్తూ, అంటే ఏదైనా ఉంటే తీసేస్తూ ఉంటావు. అలాగే నీ జీవితంలో కూడా వాక్యములో ఉన్నప్పుడు ఆ వాక్యములో నువ్వు ఒక రాయిగా అడ్డుగా ఉండొచ్చు, ఆ వాక్యంలో నువ్వు ఒక చెత్తగా వాక్యానికి అడ్డుగా ఉండొచ్చు, ఆ వాక్యంలో నువ్వు ఒక వెంట్రుకగా అడ్డం ఉండదు. ఇవన్నీ నువ్వు గ్రహించాలి. ప్రభా, నేను ఎక్కడైనా నీకు అడ్డంగా ఉంటున్నానా? నా ఆలోచనలు ఏమైనా నీకు అడ్డంగా ఉన్నాయా? నా తలంపులో నీకు అడ్డంగా అడ్డుంటే ఉంటే చెప్పు ప్రభా, తీసేసుకుంటాను. అన్నములో చెత్త వల్ల ఎలా తీస్తున్నాను, నేలలో నలుసు వల్ల ఎలా తీసుకుంటున్నాను, అలాగా నాలో కూడా ఏదైనా ఉంటే చెప్పు ప్రభా, నేను తీసేసుకుంటానని గ్రహిస్తూ ఉండాలంట వాక్యముతో. ఇంకా చెప్పాలంటే వడపోత సాధనం వాక్యముతో వడకట్టుకుంటుండాలి నువ్వు. హల్లెలూయా. వాక్యముతో వడకడుతూ ఉంటేనే నీలో ఏ నలుసు అనేది ఉండదు. కానీ ఇక్కడ ఆయన ఈ విధంగా చేసినా గాని కుమారుని గ్రహింపలేకుండా ఉన్నారు వాళ్ళు. అందుకని ఇక్కడ అంటున్నాడు ప్రవక్త గారు, ఈ మాట చూసి నేను ముగిస్తాను. హల్లెలూయా.